హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదొచ్చేసి సండే వ్లాగ్ అండి. మా వోళ్ళకి హాలిడే అంటే ఫాస్ట్‌గా మెలుకువ వస్తదనమాట. తొందరగా లేచేస్తారు. సో, పొద్దున్నే లేచి నా ముగ్గునైతే చెరిపేస్తానని చెప్పి నన్ను ఏడిపిస్తూ ఉన్నారు. మీకు గుర్తుందా అండి? లాస్ట్ వీడియోలో నేను కొర్రలైతే నానబెట్టాను కదండీ! దోస పిండి కోసం. సో, దాంతో దోసలు వేశానండి. చాలా బాగున్నాయండి. సో, తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. ఇంకిక్కడైతే మా అబ్బాయికి, మా అమ్మాయికి ఇద్దరికీ కూడా మెడ పట్టేసిందండి. పాపం ఎందుకో తెలీదు. సో, దోసైతే పెట్టాను. మా భూమి చూడండి ఎలా ఏడిపిస్తుందో బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా. ఇంకా వాళ్ళకైతే నార్మల్ దోస వేసిచ్చేసానండి. ఇంకా నాకు, మా వారికైతే ఆనియన్ దోస వేసుకుంటున్నాను. అనుకుంటామండి నార్మల్ డేస్‌లోనే చాలా బెటర్ అండి. సండే మాత్రం ఫుల్ వర్క్ ఉంటదనమాట నాకైతే. కొంచెం రెస్ట్ తీసుకుందాము, లేట్‌గా లేద్దాం అనిపిస్తది గానీ, కానీ అస్సలవ్వదు. ఇంకా ఆ రోజే ఒక పని మీద ఇంకో పని గుర్తొస్తుంటుంది. వాళ్ళకి తలకి ఆయిల్ పెట్టాలి, నెయిల్స్ కట్ జేయాలి, ఇంకా వాళ్ళు యూనిఫార్మ్స్ ఉతకాలి, ఇంకా షూస్ నీట్‌గా వాష్ చేసి పెట్టాలి. వాళ్ళు వాటర్ బాటిల్స్ క్లీన్ జేయాలి. వాళ్ళకి నెక్స్ట్ డే హోమ్ వర్క్ అంతా చేపించాలి. అబ్బా! నిజంగా మళ్ళీ వీక్ సరిపడా అన్ని దోస బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ అంతా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చట్నీస్ కూడా చేసుకుంటానండి నేను. టమాటో చట్నీ చేసుకుంటాను. మా పిల్లలు పల్లి చట్నీ తింటారు. మా వారేంటంటే టమాటో చట్నీ తింటారనమాట. తనకి కొంచెం స్పైసీగా అలవాటు. సో, మా పిల్లలేంటంటే ఇంకా కారం తక్కువ తింటారు కదా! సో, ఇలా కారం తక్కువేస్తే మా వారసలు తినరు. ఇంకా అందుకని నేను చేసి పెట్టేసుకుంటాననమాట ఫ్రిడ్జ్‌లో టమాటో చట్నీ. ఇంకా నా బ్రేక్‌ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇంక ఈరోజు లంచ్‌లోకైతే మా వారు కైమా తీసుకొచ్చారు. ఇంకా చికెన్ పకోడీ వేయమని చికెన్ కూడా తీసుకొచ్చారనమాట. సో, పిల్లల కోసం అయితే చేస్తున్నానండి కైమా. సో, అస్సలు స్పైసీ మసాలా లేకుండా చేస్తున్నాను. దానికోసం అయితే కుక్కర్‌లో కైమా అయితే నీట్‌గా 3 టైమ్స్ వాష్ చేసి తీసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్, పసుపు, ఇంకా వాటర్ కూడా యాడ్ చేసేసి నేను కరెక్ట్‌గా 5 విజిల్స్ పెట్టుకున్నానండి. సరిపోతాయన్నమాట 5 విజిల్స్ నీట్‌గా ఉడికిపోతుంది మనకి. ఇంకిందులో అసలు నేనేం స్పైసెస్ యాడ్ చేయడం లేదండి. జస్ట్ వెల్లుల్లిపాయ దంచి వేద్దామని చెప్పి ఇంకా ఏం స్పైసెస్ అసలేం యాడ్ చేయడం లేదు. నార్మల్‌గా అయితే అన్నీ కలిపి కుక్కర్‌లో పెట్టేయొచ్చు. కానీ ఆ టేస్ట్‌కి ఇలా ఉండేదానికి డిఫరెన్స్ ఉంటుందని చెప్పి పిల్లలు తినాలని చెప్పి ఇలా అయితే చేస్తున్నాను. సో, కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాతొచ్చేసి చికెన్ పకోడీకైతే కలిపేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే పనయిపోతుంది కదా! సో, చికెన్ అయితే నీట్‌గా వాష్ చేసుకున్నాను. ఇంకా అందులో వచ్చేసి కారం, పసుపు, ఇంకా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కరివేపాకు, నిమ్మరసం. ఇందులో వచ్చేసి నేను శనగపిండి అయితే 4 స్పూన్స్ తీసుకున్నానండి. కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్ తీసుకున్నాను. మనం ఈ 2 కూడా వేయకుండా ఒక ఎగ్ ఏసినా సరిపోతుందండి. నేను ఎగ్స్ ఏవని వేయట్లేదు. ఎగ్ వేసుకుంటే పకోడీ చాలా బావుంటదండి. క్రిస్పీగుంటది. సో, ఎగ్ లేని వాళ్ళు ఇలా శనగపిండి ఇంకా కార్న్ ఫ్లోర్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం అయితే కలుపుకోవాలనమాట. ఎక్కువ వాటర్ ఏసుకుంటే మనకు పకోడీ సరిగ్గా రాదండి. అంటే ఈ స్పైసెస్ అన్ని సరిగ్గా పట్టుకోవన్నమాట. సో, కొంచెం గట్టిగానే కలుపుకుంటున్నాను నేనైతే. ఇంకా కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ మనమైతే కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెట్టుకున్నామనుకోండి, పకోడీ ఇంకా క్రిస్పీగా వస్తుందనమాట. సో, మనం కుక్ చేసే ముందు ఒక 10 మినిట్స్ బిఫోర్ మనం బయట పెట్టేసుకున్నామనుకోండి ఫ్రిడ్జ్‌లో నుండి, ఇప్పుడు చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. మీకు స్పైసీ నచ్చితే మనం అదే ఆయిల్‌లో మనం పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవచ్చు. చాలా బావుంటది. సో, ఇలా అయితే కలిపేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లల కోసం అయితే రసం పెట్టానండి. సో, రసం మస్ట్ అన్నమాట. ఇంకిక్కడైతే నాకు జీలకర్ర పొడి అయిపోయిందనమాట. అందుకని దాన్ని చేసుకుంటున్నాను. సిమ్‌లో పెట్టి జీలకర్రనైతే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకిక్కడొచ్చేసి నేను కైమాలోకి వెల్లుల్లిపాయలైతే పొట్టు తీసి దంచుకుంటున్నానండి. అల్లం కాకుండా ఉట్టి వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బావుంటదండి. సో, అందుకని ఇలా అయితే వేసుకుంటున్నాను. కొంచెం మెత్తగా దంచుకొని యాడ్ చేస్తున్నాననమాట. ఇలా రోట్లో దంచుకొని గాని, మసాలా మనం యాడ్ చేసుకుంటే ఆ టేస్టే వేరండి. నేను చారులోకి కూడా మసాలానైతే దంచుతానండి. ధనియాలు, వెల్లుల్లిపాయి, మిరియాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు ఇవన్నీ దంచి వేస్తానండి. చాలా బావుంటదండి. చారు మసాలా అన్నమాట. సూపర్‌గుంటది. సో, అది ఖచ్చితంగా నేను దంచే వేస్తాను. చారు టేస్ట్ మారిపోతుందన్నమాట. ఇంకిక్కడైతే నాకు జీలకర్ర అయితే చల్లారిపోయింది. దాన్నైతే మిక్సీ చేసుకుంటున్నాను. ఇలా ఫ్రై చేసుకొని మనం పొడి చేసుకుంటే టేస్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి.
ఇది చల్లారిన తర్వాత మనం ఎయిర్ టైట్ జార్ లో పెట్టుకుంటే మనకి ఒక 20 days అలా పాడవకుండా ఉంటుంది అనమాట. మన కర్రీస్ లోకి ఇన్స్టెంట్ గా యూజ్ చేసుకోవచ్చు. నేను జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. సో ఇక్కడైతే చారు మరుగుతుంది కదా, సో జీలకర్ర పొడి కొంచెం యాడ్ చేశాను. నాకు ఈ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అండి, అందుకే కొంచెం ఎక్కువ వేస్తాను. సో ఇక్కడైతే కైమా ఉడికిపోయిందండి, చూస్తున్నారు కదా చాలా మెత్తగా ఉడికిపోయిందండి. 5 విజిల్స్ కి నేనైతే సిమ్ లో పెట్టి ఉడికిస్తాను అనమాట. సో 5 విజిల్స్ మనకి కరెక్ట్ గా సరిపోద్ది, పర్ఫెక్ట్ గా ఉడికిపోతుంది అనమాట. చూసారా అలా చేతితో పట్టుకుంటే స్మాష్ అయిపోతుంది. ఇంక ఇప్పుడు దీని ప్రాసెస్ వచ్చేసి మనం స్టవ్ పైన అయితే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత దంచిన వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను. నాకు ఎక్కువ ఇష్టం అండి ఫ్లేవర్, అందుకే ఎక్కువ వేసుకుంటాను. సో ఇది ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, నేను ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్ అయితే వేసుకున్నాను. మనం ఇందులోని కరివేపాకు కూడా యాడ్ చేయొచ్చు. పిల్లల కోసం కాబట్టి అసలు పచ్చిమిర్చి యాడ్ చేయలేదండి, చాలా తక్కువ స్పైసెస్ తో వండుతున్నాను అనమాట. సో ఇలా ఆనియన్ మనం ఫ్రై అయిన తర్వాత కూడా సిమ్ లో పెట్టుకోవాలి. ఇంక ఈ లోపు అయితే చారు మరిగిపోయింది. నేను చారు తాలింపు వేసేసాను, కొంచెం ఇంగువ వేసుకొని. తాలింపులో మనం కానీ వెల్లుల్లిపాయ వేసుకున్నాం అనుకోండి, ఆ ఫ్లేవర్ డిఫరెన్స్ గా ఉంటుంది. సో ఇక్కడైతే ఆనియన్స్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులో మనం వాటర్ తో సహా కైమాన్ అయితే యాడ్ చేసేసుకోవాలి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటది. ఇంక వేసేసిన తర్వాత ఇందులో మనం పసుపు ఇంకా సాల్ట్ ఆల్రెడీ మనం కైమా ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాం కదా, కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోవాలి, లేదంటే ఎక్కువైపోతుంది. ఇంక ఇక్కడైతే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇంకా కారం అయితే చాలా కొంచెం వేసాను. ధనియాల పొడి ఒక 1/2 స్పూన్, జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్, అంతేనండి. ఇంకేం స్పైసెస్ యాడ్ చేయలేదు. గరం మసాలా అస్సలు వేయలేదు అనమాట. సో ఇదంతా కూడా ధనియాల పొడి, జీలకర్ర పొడి మాట. వేసిన తర్వాత మనం మూత పెట్టుకొని సిమ్లోనే ఉడికించుకోవాలి. ఆ వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం సిమ్ లో పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ చూసారు కదండి, వాటర్ అంతా ఇంకిపోయింది, ఆయిల్ పైకి తేలుతుంది అనమాట. సో ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. నా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తినరో అనుకున్నాను, అని తిన్నారండి, చాలా ఇష్టంగా తిన్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి పకోడీ వేస్తున్నాను అనమాట. ఆయిల్ వేడైన తర్వాత ఫ్రిడ్జ్ లో తీసి 10 minutes ముందే బయట పెట్టుకున్నాను. ఇంక పకోడీ అంతా వేసేస్తున్నాను అనమాట. చాలా క్రిస్పీగా వచ్చాయండి పకోడీలు, చూసారు కదా. టేస్ట్ కూడా చాలా బాగుంది, వేడివేడిగా తింటే బాగుంటాయి. ఈ రోజు ఏంటంటే పాపం భూమి కొంచెం ఫీవర్ గా ఉందండి. ఏంటో 2 days కి ఒకసారి అలా ఫీవర్ వస్తుంది. ఒకసారి చూపించాలి హాస్పిటల్ తీసుకెళ్ళి. సో పిల్లలు బాగోపోతే అసలు మైండ్ పనిచేయదు కదండి. ఇంట్లో ఉంటే హెడేక్ గా ఉంది, ఇంకా పార్క్ అయితే తీసుకెళ్దాం అని చెప్పి మధ్యాహ్నం మెడిసిన్ వేసాను అనమాట. కొంచెం ఫీవర్ తగ్గింది. సో తను కూడా బయటకు వెళ్దాం అని ఏడుస్తుంది అని చెప్పి పార్క్ అయితే వచ్చాము. సండే కదండి, అస్సలు ఖాళీ లేదు, ఫుల్ రష్ ఉందండి పార్క్ మొత్తం. పిల్లలు, నాకు వాళ్ళందరినీ చూస్తుంటే భయం వేస్తుంది, అసలు ఎంత స్పీడ్ గా అన్ని కూడా ఊగుతున్నారు. ఇంకా భూమి, గౌతమ్ అయితే ఆడుకుంటూ ఉన్నారు. నేనైతే ఒక చుట్టూ ఒక రౌండ్ వేసొద్దాం అని చెప్పి అలా వెళ్ళాను అనమాట. నాకు దారిలో అయితే ఒక డిఫరెంట్ గా చెట్టు కనబడిందండి. ఆ చెట్టు పైన ఇలా కాయలు అయితే ఉన్నాయండి, వాటి ఫ్లవర్స్ కూడా ఉన్నాయి, స్మెల్ కూడా బానే ఉంది. అయితే ఎవరో పువ్వులన్నీ కూడా చించి పడేసినట్టున్నారు. చూడండి భలే ఉంది ఫ్లవర్ కూడా చూడడానికి. ఆ లోపల ఉండేది కూడా మంచి స్మెల్ వస్తూ ఉంది. అసలు ఈ చెట్టు ఏం చెట్టో కూడా తెలియదు, నాకు డిఫరెంట్ గా అనిపించింది. ఇలాంటివి 2 ఉన్నాయండి పార్క్ లో, కొంచెం డిఫరెంట్ గా. ట్రీస్ ఏంటో నాకు తెలియదు. సో ఇంకా పిల్లలు అలా ఆడుకుంటున్నారు కదా, నేనైతే చుట్టూతో రౌండ్ వేసి వచ్చాను అనమాట. అస్సలు నడవలేకపోయానండి, ఎందుకో చాలా ఎక్కువ దూరం అనిపించింది నాకు. ఇక్కడైతే ఇంకా చేపలు ఉన్నాయండి, భలే ఉన్నాయి అసలు.
ఆ ఫుడ్ వేస్తున్నారు అనమాట అందరూ కూడా. అవన్నీ ఒకే చోట తిరుగుతూ ఉన్నాయి, అలా ఫుడ్ తింటూ ఉన్నాయి. ఇంక ఇక్కడైతే మా వాళ్ళు కూడా చేపలకి ఫుడ్ కొనేసి వేశారనమాట. గౌతమ్, భూమి తాగేస్తున్నారు. బోల్డ్ వచ్చాయండి. నేను అనుకున్నాను కొన్ని ఉంటాయేమోలే అనుకున్నాను, కానీ చాలా వచ్చినాయి అనమాట. ఇందులో టోటైజెస్ కూడా ఉన్నాయండి. చూసారా చేపలు ఎలా వచ్చి ఫుడ్ తింటున్నాయో. ఇవి ఇలా తింటుంటే ఏదో తెలియని ఆనందం అనమాట. సో భలే ఉన్నాయి చూడ్డానికి అసలు. ఇంక నాకైతే ఎక్కువసేపు పార్క్ లో ఉండాలనిపించలేదండి. అసలు అంత మంది జనం అన్నమాట. చాలా రష్ గా ఉంది. ప్రశాంతత కోసమే కదా బయటకు వచ్చేది. సో ఇంక నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ఉండిన తర్వాత వెళ్ళిపోదాం అన్నాను. ఇంకా చేపల ఫుడ్ అయితే వేసేసి ఇంకొక రౌండ్ తిరిగేసి వెళ్ళిపోయాం అన్నమాట. ఇదిగోండి ఇంకో చెట్టు అని చెప్పాను కదా, ఇది చూడ్డానికి నాకైతే పైనాపిల్ లానే అనిపించింది. భలే ఉంది డిఫరెంట్ గా. ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.